మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో ఏపీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా అందరూ చూస్తున్న ఈ లోక్సభ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్లో ఏం నడుస్తుంది, అసలు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, సో దాన్ని బట్టి మన మార్కెట్స్ ఏ విధంగా సరళించబడుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవచ్చా? డెఫినెట్గా అండి. అండ్ నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మొత్తం జనం అందరూ ఊహిస్తున్నట్టే, అంటే పర్టికులర్గా ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్ కమ్యూనిటీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే కరెక్ట్గా వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ చేసిన అన్నీ కూడా అండ్ ఎన్డీఏకి మినిమం 300 ఆల్మోస్ట్ 350 కన్నా తక్కువ లేదు. చూడండి, రిపబ్లిక్ 359 అండ్ ఇండియన్ న్యూస్ 371 అండ్ రిపబ్లిక్ భారత్ 353 అండ్ జన్ కీ బాత్ 362, న్యూస్ నేషనల్ 342, దైనిక్ భాస్కర్ ఆల్మోస్ట్ 281 నుంచి 350 అండ్ సిఎన్ఎక్స్ 371 అండ్ న్యూస్ 18 355 అండ్ ఏబీపీ 353, టైమ్స్ నౌ 358, ఇండియా టుడే 361 అండ్ టుడే చాళుక్య 385. అంటే కొన్ని 400 దాకా ఇచ్చినాయి కండి. 400 అంటే అండ్ వార్ వన్ సైడ్ అనమాట. క్లియర్గా ఎన్డీఏకి మెజారిటీ వస్తుంది. అండ్ ఇండియన్ కూటమికి మనం చూసినట్లయితే ద బిగ్గెస్ట్ అంటే ఎవరిచ్చారు రేటింగ్ ఇక్కడ ఆల్మోస్ట్ దైనిక్ భాస్కర్ అండి, మ్యాక్సిమం 200. అంటే ఇండియాకి వచ్చేది మ్యాక్సిమం 200 దీంట్లో అందరూ చూసుకుంటే. అండ్ లీస్ట్ అంటే 120 అండి, యావరేజ్ మీద 120. అంటే 120 నుంచి వీళ్ళకి అంటే 200 మధ్య వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి వార్ వన్ సైడ్ అంటే క్లియర్గా ఎన్డీఏ మెజారిటీలోకి వస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎన్డీఏకి ఇచ్చారు. కాబట్టి సేమ్ కరెంట్ టీం ఏదైతే ఉందో సెంట్రల్లో అదే టీం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో, మోదీ గారి ఒక వీడియో. ఏంటి అంటే, ఎలాగో మనం నెగ్గబోతున్నాము, ఆయన నెగ్గిన వెంటనే చాలా పనులు ఉన్నాయి మనకి. దాంతోపాటుగా ఈ మధ్యన క్యాంపెయిన్ ఏదైతే జరిగిందో అమిత్ షా కానీ నరేంద్ర మోడీ గారు కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో స్పెసిఫిక్గా ఈ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేసుకుని ఈ స్టాక్స్ అనేవి ఇలా ఉంటుంటాయి, మన ప్రభుత్వమే రాబోతుంది అండ్ వాళ్ళు ఎప్పటి నుంచో ధీమాగా ఉన్నారు. సో మార్కెట్ నుంచి కూడా చాలా ఉత్తేజం అది కనిపిస్తూనే ఉంది ఎప్పటికప్పుడు, ఎన్డీఏ రావాలి, ఎన్డీఏ వస్తే బెటర్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడున్న దాన్ని బట్టి మార్కెట్ ఏ విధంగా మారే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అంటారు? డెఫినెట్గా అండి, మార్కెట్ మారేదే ఉండదు కానీ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. ఆ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ సేమ్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఇక పొలిటికల్గా ఏం మార్పులు చేర్పులు ఉండవు, ఎకనామికల్ పాలసీలు కూడా మార్పులు చేర్పులు ఉండవు. అందుకని వీళ్ళు ఏదైతే ప్రయారిటీ ఇస్తున్నారో అదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఈ గవర్నమెంట్లో ఎక్కువ ప్రయారిటీ లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషను, డిఫెన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవే థీమ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎప్పటి నుంచో స్టాక్ మార్కెట్ కూడా ప్రిడిక్ట్ చేస్తుంది ఇదే థీమ్ కంటిన్యూ ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ బాగా ఫోకస్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ సిపిఎస్సి థీమ్ మీద బాగా ఫోకస్ చేసుకోవచ్చు, అంటే పవర్ ఫోకస్ చేసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ మీద ఫోకస్ చేసుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ చేసుకోవచ్చు. సో కరెంట్ థీమ్ ఏదైతే హాట్ ఉన్నాయో అవి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మరింత హాట్ అవ్వే ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే పక్కన గడ్కరీ కానీ లేకపోతే డెఫినెట్గా అండి, అటు గడ్కరీ ప్రకారం చూసుకున్నా, ఇటు మోడీ గారి ప్రకారం చూసుకున్న వీళ్ళందరూ కూడా లాస్ట్ ఇయరే హైయెస్ట్ బడ్జెట్ 11 లక్షల కోట్లు కేటాయించారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఈ సంవత్సరం ఇంకా పెంచే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అంటే జిఎస్టీ కలెక్షన్స్ ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ మంత్లీ 1.7 lakh crore వస్తుంది జిఎస్టీ కలెక్షన్. ప్లస్ రీసెంట్గా ఆర్బీఐ వాళ్ళు 2 lakh crore అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనమాట. మామూలు రెగ్యులర్తో పోల్చుకుంటే 2 లక్షల కోట్లు గవర్నమెంట్కి డివిడెండ్ లాగా పే చేశారు. అండ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యూనిట్స్ అన్నీ కూడా ప్రాఫిట్లో రన్ అవుతున్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్కి 30,000 to 40,000 crores డివిడెండ్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ట్రేడ్ డిఫిసిట్ ఏదైతే ఉందో, ఫిస్కల్ డిఫిసిట్ తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇంతకుముందు అది 5.8 ఉండేది, ఇప్పుడు ఇంకా నేరో అయ్యి 5.1 అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి గవర్నమెంట్కి ఎక్కువ బ్రీత్ ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని గవర్నమెంట్ లిబరల్గా ఎక్కువ ఖర్చు పెట్టబోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. డెఫినెట్గా మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయొచ్చు, రైల్వేస్ కానీ, లాజిస్టిక్ కానీ అండ్ షిప్పింగ్ కానీ ఇవన్నిటిలో కూడా గవర్నమెంట్ ఇంకా వండర్ఫుల్ థింగ్స్ చేయబోతుంది అనమాట. రెండోది ఎనర్జీ సెక్యూరిటీ ఫుల్ ప్లెజ్డ్ అయిపోయింది. ఒకప్పుడు మనం రష్యా నుంచి తీసుకునేది హార్డ్లీ లెస్ దెన్ 1% ఉండేది. ఇప్పుడు అది 40% తీసుకుంటున్నాం ఒక రష్యా నుంచి. 40% రష్యా నుంచి మార్కెట్తో పోల్చుకుని తక్కువ రేటుకే మనం తీసుకుంటున్నాం.
సో కాబట్టి ఎనర్జీ పాలసీ చాలా స్టేబుల్గా ఉంది ఇప్పుడు. మిగతా వరల్డ్ మార్కెట్ వాలటిలిటీతో పోల్చుకుంటే ఇండియా ఒకటే స్టేబుల్గా లాంగ్ టర్మ్లో అది తీసుకోబోతున్నారు. రెండోది ఇప్పుడు ఈవెన్ రష్యన్స్ కూడా వాళ్ళు తీసుకునే అమౌంట్ కూడా ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా అన్ని సెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మోర్ అండ్ మోర్ ప్రొడక్టివిటీ బిగిన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే పర్టికులర్గా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంతకుముందు అది జస్ట్ ఇమాజిన్ ఇలా చేసుకుంటూ ఉండే, ఇప్పుడు అది ప్రాక్టికల్గా ప్రొడక్టివిటీ రాబోతుంది. ఎందుకంటే ఆ ఏరియాలో ఇప్పటికే టాటా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే, అండ్ వేరే వేరే ఇంటర్నేషనల్ కంపెనీస్ అని కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాయి. సో ఆ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ స్పీడప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు. ఇంకా మోర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇస్రోకి బడ్జెట్ పెరగచ్చు, డిఫెన్స్కి బడ్జెట్ పెరగచ్చు. అంటే లోకల్ థీమ్స్ అన్నీ కూడా చాలా హాట్ అవుతాయి అనమాట. ఇప్పటికే వాళ్ళు క్లియర్గా చెప్పారు, డిఫెన్స్ 100% ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగే, బయట నుంచి ఏమి ఇంపోర్ట్ చేయట్లేదని. అండ్ యూరియా 80% తగ్గించారు ఆల్రెడీ ఇంపోర్ట్స్ అన్నీ కూడా, నానో యూరియా డైరేషన్ కాడ నుంచి. అంటే అగ్రికల్చర్ కూడా ఇంపోర్ట్స్ తగ్గించుకొని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే మొబైల్స్ మనం ఇంపోర్ట్స్ బదులు ఎక్స్పోర్ట్ చేయడం బీన్ చేసాం ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ మనం 2 lakh crore వర్త్ మొబైల్స్ని ఎక్స్పోర్ట్ చేసాము. ల్యాప్టాప్స్ వాటిల్లో కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున బీన్ అవుతుంది. అందుకని ముందు ముందు రోజుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ చాలా హాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ గవర్నమెంట్ మోర్ ఫోకస్ చేస్తుంది కాబట్టి. ఏదైనా సరే ఈ గవర్నమెంట్ ఉండటం వల్ల మేడ్ ఇన్ ఇండియా మోర్ ప్రామినెంట్గా అయ్యే పని ఉంది. టూరిజం పర్టికులర్గా టెంపుల్ టూరిజం పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇంకా మోర్ అండ్ మోర్. అండ్ స్టేబుల్ గవర్నమెంట్ అంటే ఎవరైనా లైక్ చేస్తారు. పర్టికులర్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్లో ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదు, బట్ ఇట్ షుడ్ బి స్టేబుల్ అండ్ అథారిటీ గవర్నమెంట్ అనమాట. అది వస్తుంది కాబట్టి కరెంట్ థీమ్స్ యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఈ గవర్నమెంట్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కాబట్టి అదే కంటిన్యూ అయ్యి ఉంటుంది. కాకపోతే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్లో వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ట్యాక్స్లు ఏం పెంచకుండా కొంచెం తగ్గించమని చూస్తారు వాళ్ళు. బట్ అంటే ట్యాక్సేషన్ సంబంధించి వస్తే నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైతే ఫైనాన్షియల్గా తీసుకున్నారో అక్కడి నుంచి కూడా ట్యాక్స్లు ఎక్కడ తగ్గిన హిస్టరీ అయితే లేదు. ఇంకొక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి అంటే వాళ్ళు పెర్ క్యాపిటల్ పెంచడానికో లేకపోతే ఇంకా ఇండియాని ఫైనాన్షియల్ ఇంకా స్ట్రాంగ్ చేయడానికో ప్రజల మీద బడ్డెన్ అయితే పెంచుతూనే ఉన్నారు. ఇది అందరికీ తెలిసి అది బడ్డెన్ పెంచుతారనే బదులు ఇండియాలో ఆల్మోస్ట్ 44 lakhs crore అండి ఇండియన్ బడ్జెట్. అందులో 34% బయట అప్పులు చేయడం ద్వారా రన్ చేస్తున్నారు ఆ షోని. స్టిల్ ఎందుకంటే జిఎస్టీ ధర వస్తుంది 18%, అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ధర వస్తుంది, గవర్నమెంట్ ఇన్కమ్ 15%, అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ధర వస్తుంది 15%. స్టిల్ ఇంకా 35% అప్పులు చేయడం ద్వారా గవర్నమెంట్ రన్ అవుతుంది. ఈ టైంలో వాళ్ళు ట్యాక్సులు తగ్గిస్తారని నేను అనుకోవట్లేదు. అండ్ రెండోది బడ్జెట్ ఉండే కొద్ది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ పెరిగిన దాని తగ్గట్టు ఇన్కమ్ వచ్చే సోర్సెస్ వాళ్ళు చూసుకుంటారు తప్ప ఇప్పటికిప్పుడైతే ట్యాక్స్లు తగ్గించే ఛాన్స్ తక్కువ అనమాట. అందుకని ట్యాక్స్ పరిధిని పెంచుకుంటూ పోతారు, ఎక్కువ మంది ఉండాలి కాబట్టి. ప్రపంచంతో కంపేర్ చేసినప్పుడు నువ్వు ఇప్పుడు సపోజ్ ఆస్ట్రేలియా అనుకోండి 80% ట్యాక్స్ పే చేస్తుంటారు అక్కడ. అమెరికా అనుకోండి 50% ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. అది ఇండియాలో 2.2%. 2.2%. అది 2.2. ఎందుకంటే 40 crore పాపులేషన్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు 7 కోట్లు అండి. అందులో జీరో ఫైల్ చేసేవాళ్ళు 4 కోట్లు అండి. అంటే అఫీషియల్గా 3 కోట్ల మంది మాత్రమే మోర్ దెన్ 1 రూపీ కట్టేవాళ్ళు ఇండియాలో ఉంది. మోర్ దెన్ 1 రూపీ అంటే ఇన్ ఫ్యూచర్ మేబీ ఒక 5 లక్షలు సంపాదించినా కూడా ట్యాక్స్ కట్టాలి అనే సిచువేషన్. ఏంటంటే ఈ ట్యాక్స్ పరిధి పెరిగే కొద్దీ ఎక్కువ మంది నుంచి గవర్నమెంట్ ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి ఆ టైంలో గవర్నమెంట్ మేబీ ఏదైనా ట్యాక్స్లు తగ్గిస్తారు. అంటే అందుకని ఇప్పటికే గవర్నమెంట్ ఇన్కమ్ పోగొట్టుకొని ట్యాక్స్లు తగ్గిస్తారని అనుకోవట్లేదు. అందుకని ముందు రోజుల్లో ఏంటంటే మోర్ ప్రొడక్టివిటీ పెరిగే కొద్దీ కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువ అవుతుంటుంది, మోర్ కన్జంప్షన్ పెరిగే కొద్దీ జిఎస్టీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఆ ఇన్కమ్ పెరిగినప్పుడు ఆ రిలవెంట్గా ట్యాక్స్లు తగ్గించే ఛాన్స్ ఉంది. ఇప్పటికిప్పుడే తగ్గించే ఛాన్స్ ఉండదు. ఏదైనా కానీ ఎలక్షన్స్ అయితే ఇది ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా చెప్పింది అగైన్ సేమ్ గవర్నమెంట్ రాబోతుంది అనేది. ఇది అయిపోయిన తర్వాత విత్ ఇన్ 1 monthకే బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ అప్పుడు మనకు మోర్ క్లారిటీ వస్తుంది ఈ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనేది. అంటే క్లియర్గా అయితే ట్రాన్స్పోర్టేషన్ అందులో డౌట్ లేదు. ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఆ థీమ్స్ అగ్రికల్చర్ థీమ్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. అంటే హోల్సేల్గా చెప్పాలంటే కరెంట్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని మార్కెట్లో ఎన్డీఏ గెలుస్తుంది అనేది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ మెజారిటీ ఎంత వస్తుంది అనేది. బట్ క్లియర్గా వాళ్ళు 300+ చెప్తున్నారు కాబట్టి ఇదే గవర్నమెంట్ వస్తుంది కాబట్టి రేపు మండే మార్కెట్ మార్నింగే గ్యాప్ అప్ ఓపెనింగ్ అవుద్ది ఈ ఎఫెక్ట్ తోటి. అంటే ఎల్లుండి మళ్ళీ మార్నింగ్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది. నాకు తెలిసి మధ్యాహ్నం నుంచి కూల్ అవుద్ది కూడా మార్కెట్. అంటే ఎల్లుండి మధ్యాహ్నం దాకా ఉంటుంది బుల్ మార్కెట్ హవా, ఆ తర్వాత కూల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనా ఎమోషనల్గా థింక్ చేసే బదులు ఒక స్ట్రాటజీలా థింక్ చేశారంటే జీడిపి గ్రోత్ కావచ్చు, లేదా పొలిటికల్ స్టెబిలిటీ కావచ్చు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ టూ గుడ్ అనమాట. అందుకని 1 week 10 days ఇలా థింక్ చేసే బదులు లాంగ్ టర్మ్లో ఇండియన్ గ్రోత్ స్టోరీ బాగుంటుంది. సో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఆ బెనిఫిట్ తీసుకోవచ్చు. అలా థింక్ చేయడం బాగుంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ సార్, కంప్లీట్ వివరాలు మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.